ఈసారి తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ లేనంతగా ఇంట్రెస్టింగ్గా మారాయి. భారత రాజకీయ చరిత్రలో అనేక సర్ప్రైజులు వచ్చాయి. కానీ తమిళనాడులో ఇప్పుడు జరుగుతున్నంత డ్రామా ఎప్పుడు జరగలేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా విజయ్ తలపతి భారీ మెజారిటీ సాధించి తన టీవీకే పార్టీని బిగ్గెస్ట్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేశాడు. 108 సీట్లు సాధించినా కూడా, అంటే మిగతా అన్ని పార్టీల కన్నా ఎక్కువ సీట్లు సాధించినప్పటికీ గవర్నమెంట్ని ఫామ్ చేయలేకపోయాడు. విజయ్ తలపతి గవర్నమెంట్ని ఫామ్ చేయాలి అంటే తన దగ్గర 118 సీట్లు ఉండాలి. ప్రజెంట్ ఇతని దగ్గర 108 మాత్రమే ఉన్నాయి. టెక్నికల్గా చూస్తే 107 ఉన్నాయి. ఎందుకంటే విజయ్ 2 ప్లేసెస్లో పోటీ చేసి 2 చోట్ల గెలిచాడు. కాబట్టి ఇతను ఒక సీట్ను వదులుకోవాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే 11 సీట్లు కావాలి. స్టార్టింగ్లో కాంగ్రెస్ వీళ్లకు సపోర్ట్ చేయలేదు. కాంగ్రెస్ డిఎంకే పార్టీతో ఉంది. కానీ వన్స్ విజయ్కి భారీ మెజారిటీ రావడంతో కాంగ్రెస్ ఇతనికి సపోర్ట్ చేయడానికి సిద్ధమైంది. అలాగే తమిళనాడులో మిగతా బిగ్గెస్ట్ పార్టీస్ అయిన డిఎంకే, ఏఐడిఎంకే విజయ్కి ఏమాత్రం సపోర్ట్ ఇవ్వట్లేదు. ఇప్పుడు విజయ్ కాంగ్రెస్ సపోర్ట్తో అలాగే కొన్ని లెఫ్ట్ పార్టీల సపోర్ట్తో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాడు. ఎట్టకేలకి ఇతను 118 సీట్లను సాధించాడు. అయితే ప్రజెంట్ విజయ్ ఎదుర్కొంటున్న ఛాలెంజెస్ ఏంటి? గవర్నర్ విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఎందుకు ఆపాడు? అట్లీస్ట్ ఫ్యూచర్లో అయినా ఇతని గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుందా? ప్రజెంట్ తమిళనాడులో ఏం జరగబోతుంది? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మీరు మొదటిసారి ఈ వీడియో వింటుంటే తమిళనాడు రాజకీయాలపైన మీకు ఒక బేసిక్ అవేర్నెస్ ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా వచ్చేస్తుంది. కానీ అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీలో చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా ఎందుకు? వీడియో నచ్చితేనే మేమిచ్చే ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ అండ్ లైక్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్దాం. మీ అందరికీ తెలుసు, తమిళనాడు ఎలక్షన్లో టీవీకే పార్టీ అంటే తలపతి విజయ్ పార్టీ 108 సీట్లు గెలిస్తే డిఎంకే 59 సీట్లు, ఏఐడిఎంకే 47 సీట్లు, కాంగ్రెస్ 5 సీట్లు అండ్ కొన్ని లెఫ్ట్ పార్టీలు కలిసి 6 సీట్లు, మిగతా పార్టీస్ 1-2 అలా గెలిచాయి. తమిళనాడు రాజకీయాలు కాస్త డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు ద్రవిడియన్ పాలిటిక్స్ని ఫాలో అవుతారు. అంటే నార్త్లో ఉన్న పాలిటిక్స్తో కాస్త భిన్నంగా ఉంటుంది. వీళ్ళు నార్త్ పాలిటిక్స్ని ఆర్యన్ పాలిటిక్స్గా చూస్తారు. పెరియర్ నుంచి ఇది స్టార్ట్ అయింది. వీళ్ళు కంప్లీట్ యాంటీ బ్రాహ్మిన్ ఐడియాలజీతో ఉంటారు. ఎక్కువగా వెల్ఫేర్స్ పైన ఫోకస్ చేస్తారు. ఇంతకుముందు రాష్ట్రాన్ని పరిపాలించిన డిఎంకే పార్టీ, అంతకుముందు ఏఐడిఎంకే వీళ్ళంతా కూడా ఆల్టర్నేట్గా తమిళనాడు రాష్ట్రాన్ని పరిపాలించారు. అండ్ వీళ్ళు ద్రవిడియన్ పాలిటిక్స్ని ఫాలో అయ్యేవారు. కానీ విజయ్ కంప్లీట్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చాడు. నిజం చెప్పాలంటే ఇతను తమిళనాడులో బాగా ఫేమస్ అండ్ ఒక టాప్ యాక్టర్ కాబట్టి 20 నుంచి 30 సీట్ల వరకు గెలుస్తాడు అనుకున్నారు. కానీ తమిళనాడులోనే బిగ్గెస్ట్ పార్టీగా అవతరిస్తాడు అని ఎవరూ అనుకోలేదు. ఎందుకంటే ఇంతకుముందు రజనీకాంత్ కూడా పాలిటిక్స్లో వద్దామని ట్రై చేసి మొదటి రోజే విరమించుకున్నారు. ఆ తర్వాత కమల్ హాసన్ కూడా పాలిటిక్స్లో ఎంటర్ అయి పెద్దగా సక్సెస్ సాధించలేకపోయారు. కానీ విజయ్ తను రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వాలి అని డిసైడ్ అయిన కేవలం 2 సంవత్సరాల్లోనే భారీగా గెలవగలిగాడు. ఇలా చేయడానికి ఎటువంటి యాక్టర్కైనా మినిమం 10 సంవత్సరాలు పడుతుంది. కానీ విజయ్ మాత్రం 2 సంవత్సరాల్లోనే చేసి చూపించాడు. తమిళనాడులో సినిమా యాక్టర్లు పాలిటిక్స్లోకి రావడం కొత్తమీ కాదు. ఇంతకుముందు ఎంజీఆర్, జయలలిత గారు కూడా ఇలాగే వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళతో కంపేర్ చేస్తే విజయ్ది ఒక హ్యూజ్ విక్టరీ. అయితే విజయ్ ఈ విక్టరీని ఏ విధంగా సాధించాడు అనే విషయం గురించి టైం లైన్ని చూస్తే వీళ్ళు బేస్ లెవెల్లో ఫ్యాన్స్ క్లబ్ని స్టార్ట్ చేశారు. ఫిబ్రవరి 2024 సమయంలో విజయ్ టీం తమ పొలిటికల్ వర్క్ కోసం టీవీకే ఫ్యాన్స్ క్లబ్స్ని స్టార్ట్ చేసింది. అది రూట్ లెవెల్లో చాలా హెల్ప్ అయింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2025లో కరూర్ ర్యాలీలో జరిగిన ట్రాజెడీలో దాదాపు 40 మంది తొక్కిస్లాట్లో చనిపోయారు. అది విజయ్కి నెగిటివిటీ తీసుకువచ్చింది. కానీ తమిళనాడు ప్రజలు కూడా రియలైజ్ అయ్యారు అది విజయ్ మిస్టేక్ కాదు అని. ఆ టైంలో డిఎంకే గవర్నమెంట్లో ఉంది. వాళ్ళు అడిగిన ప్లేస్ని ర్యాలీ కోసం విజయ్కి పర్మిషన్ ఇవ్వలేదు అనే న్యూస్ కూడా బాగా సర్క్యులేట్ అయ్యింది. ఐ థింక్ అది విజయ్కి కాస్త పాజిటివ్గా మారింది అండ్ డిఎంకేకి బాగా నెగిటివ్గా మారింది. ఆ తర్వాత నవంబర్ 2025 మహాబలిపురం మీటింగ్లో విజయ్ని సీఎం క్యాండిడేట్గా ప్రకటించారు. మార్చి 2026లో విజయ్ ఏ పార్టీతో అలయన్స్ పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేయడానికి డిసైడ్ అయ్యారు. నిజంగా ఇది ఒక బోల్డ్ మూవ్ అనుకోవాలి. ఎందుకంటే కొద్దిగా తేడా కొట్టిన విజయ్ కంప్లీట్గా పాలిటిక్స్లో డిజాస్టర్ అయ్యేవారు.
కానీ ఆయన రిస్క్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు తమిళనాడులోనే బిగ్గెస్ట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేశాడు. విజయ్ పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడంతోనే తమిళనాడు హిస్టరీలోనే ఎప్పుడూ లేనంతగా 85.1% సీట్లు నమోదయ్యాయి. అంటే ప్రజలు ఎక్కువ మొత్తంలో బయటికి వచ్చి ఓట్లు వేశారు. అండ్ రిజల్ట్ గురించి మీకు తెలిసింది, అది తమిళనాడు పాలిటిక్స్లోనే ఒక హిస్టరీగా మారింది. 108 సీట్లు సాధించి కేవలం తమిళనాడే కాదు మొత్తం దేశాన్ని విజయ్ ఆశ్చర్యపరిచాడు. ఇక్కడ విజయ్ తనకు ఉన్న సినిమా ఫాలోయింగ్ని ఓట్లలాగా కన్వర్ట్ చేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు అని ఒప్పుకోవాలి. ఇలా ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చేయలేకపోయారు. అండ్ చాలామంది ఈ విజయ్ని పవన్ కళ్యాణ్ గారితో కంపేర్ చేస్తూ విజయ్ ఫస్ట్ టైంలోనే సీఎం అవుతున్నాడు, పవన్ కళ్యాణ్ గారు కాలేకపోయారు అంటూ క్రిటిసైజ్ చేస్తున్నారు. యాక్చువల్గా మనం పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారిని కంపేర్ చేయలేము. తమిళనాడులో పాలిటిక్స్ మన తెలుగు రాష్ట్రాల్లో పాలిటిక్స్ కంప్లీట్గా వేరుగా ఉంటాయి. అండ్ తమిళనాడులో సినిమా లవర్స్ అండ్ సినిమా కల్చర్ మన తెలుగు కన్నా ఎక్కువగా రూటెడ్గా ఉంటుంది. ఈవెన్ చాలా మీటింగ్స్లో పవన్ కళ్యాణ్ గారు విజయ్ గురించి మాట్లాడుతూ విజయ్కి తమిళనాడు రాష్ట్ర సీఎం అయ్యే పొటెన్షియాలిటీ ఉంది, అతను తనను తాను నమ్మి బోల్డ్గా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పారు. ఈవెన్ విజయ్ గారు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తున్నాను అన్నట్టుగా చెప్పారు. సో వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అండర్స్టాండింగ్ బాగానే ఉంది కాబట్టి మనం వాళ్ళను కంపేర్ చేసుకొని కొట్టుకోవడం అంత మంచిది కాదు. అయితే అసలైన డ్రామా తమిళనాడులో ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ఎందుకంటే విజయ్ పార్టీ తమిళనాడులో బిగ్గెస్ట్ పార్టీగా నిలిచింది. కానీ 108 సీట్లు మాత్రమే వచ్చాయి. ఏ పార్టీ దగ్గర కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే మెజారిటీ లేదు. తమిళనాడు మొత్తంలో 234 సీట్లు ఉంటే అందులో 50% 117 గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మెజారిటీ ఉండాలి కాబట్టి దానికి ఒకటి కలిపితే 118 సీట్లు కావాలి. ఇప్పుడు విజయ్ దగ్గర 108 సీట్లు ఉన్నాయి. కానీ టెక్నికల్గా చూస్తే వీళ్ళ దగ్గర 107 మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే విజయ్ 2 ప్లేసెస్లో పోటీ చేసి 2 ప్లేస్లో గెలిచాడు. సో విజయ్ ఒక సీట్ను వదులుకోవాలి కాబట్టి వీళ్ళ దగ్గర యాక్చువల్గా ఉన్నది 107 సీట్లు. సో ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సింది 11 సీట్లు. ఇక ఇక్కడ విజయ్ సపోర్ట్ కోసం చూడడం మొదలుపెట్టాడు. విజయ్కి సపోర్ట్ చేయడానికి మొదటగా ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మొదట్లో విజయ్తో పాటు కలిసి అలయన్స్లో పోటీ చేస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ విజయ్ దానికి ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు విజయ్కి అవసరం ఉంది. ఖచ్చితంగా డిఎంకే పార్టీ విజయ్కి సపోర్ట్ చేయదు. ఎందుకంటే వాళ్ళు తమిళనాడులో మెయిన్ అపోజిషన్. ఆ తర్వాత ఉన్నది ఏఐడిఎంకే పార్టీ. వీళ్ళు మొదట్లో విజయ్కి సపోర్ట్ అందించేందుకు కాస్త ఇంట్రెస్ట్ చూపించారు. కానీ తర్వాత చాలా స్ట్రిక్ట్గా నో చెప్పేశారు. ఎందుకంటే డిఎంకే పార్టీ విజయ్కి సపోర్ట్ చేస్తే ఈ పార్టీ మొత్తం విజయ్ పార్టీలో కలిసిపోయినట్టుగా అయిపోతుంది. వాళ్ళకంటూ ఒక ఓన్ ఐడెంటిటీ ఉంటుంది చూడండి, దాన్ని వాళ్ళు కోల్పోతారు. అందుకే ఆ పార్టీ చాలా క్లియర్గా మేము కూడా విజయ్కి సపోర్ట్ చెయ్యము అని చెప్పేశారు. ఇక మిగిలింది కాంగ్రెస్ అండ్ మిగతా లెఫ్ట్ పార్టీలు. కాంగ్రెస్ దగ్గర 5 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ వెంటనే విజయ్తో మాట్లాడి సపోర్ట్ని అందించింది. కానీ వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు. ఆ డిమాండ్స్ ఏమిటంటే వాళ్ళకు 2 క్యాబినెట్ మినిస్ట్రీస్ కావాలి అంట. దానికి విజయ్ ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ డిఎంకే పార్టీకి వెన్నుపోటు పొడిచింది. ఎందుకంటే ఇంతకు ముందు తమిళనాడులో డిఎంకే పవర్లో ఉంది. డిఎంకే స్ట్రాంగ్గా ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళతో ఉంది. ఇప్పుడు విజయ్ పవర్ఫుల్గా మారడంతో ఇటు సైడ్ మారిపోయింది. అందుకే ఇప్పుడు డిఎంకే పార్టీ చాలా క్లియర్గా చెప్తుంది, కాంగ్రెస్ తన బుద్ధిని చూపించుకుంది, కాంగ్రెస్ ఒక అవకాశవాది పార్టీ అని క్రిటిసైజ్ చేస్తున్నారు. మరి దీనికి కాంగ్రెస్ ఏం చెప్తుంది అంటే మేము ఎవరిని బ్యాక్ స్టాబింగ్ చేయట్లేదు. విజయ్ యాంటీ బీజేపీ మైండ్ సెట్ కలిగిన లీడర్. విజయ్ పార్టీ యాంటీ బీజేపీ, మేము కూడా యాంటీ బీజేపీయే కాబట్టి మాకు ఈక్వేషన్ సెట్ అవుతుంది, అందుకే మేము విజయ్కి సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా ఇకపై డిఎంకే పార్టీ కాంగ్రెస్ని మళ్ళీ నమ్మదు. ఇక మిగిలింది లెఫ్ట్ పార్టీలు. లెఫ్ట్ అంటే సిపిఎం, సిపిఐఎం ఇంకా కొన్ని ఇతర పార్టీలు. వీళ్ళ దగ్గర 6 సీట్లు ఉన్నాయి. సో కాంగ్రెస్ దగ్గర 5 అండ్ వీళ్ళ దగ్గర ఉన్న 6 మొత్తం 11. సో ఈ సీట్లతో విజయ్ ప్రజెంట్ మెజారిటీ మార్క్ని టచ్ చేశాడు. అలాగే తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ విజయ్తో కాస్త ఆడుకున్నట్టు అనిపించింది. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రిని అపాయింట్ చేసేది గవర్నర్. అందుకే చాలామంది కాంగ్రెస్ లీడర్లు అండ్ ఇతర లీడర్లు తమిళనాడు గవర్నర్ని క్రిటిసైజ్ చేశారు. ఎందుకంటే గవర్నర్ ముందుగా చేయాల్సింది లార్జెస్ట్ పార్టీని పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయమని పర్మిషన్ ఇవ్వడం. ఆ తర్వాత ఫ్లోర్ టెస్ట్లో వాళ్ళు తమ దగ్గర మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా ప్రూవ్ చేసుకోవాలి. ఇది అసలు ప్రొసీజర్. ఈ ప్రొసీజర్ ప్రకారం చూస్తే ఇప్పటికే విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉండాలి. కానీ ఇక్కడ గవర్నర్ ఏం చేశారు అంటే విజయ్ని ముందుగా నువ్వు నీ దగ్గర మెజారిటీ ఉందని ప్రూవ్ చెయ్యి,
ఆ తర్వాత నీకు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పర్మిషన్ ఇస్తాను అని చెప్పారు. విజయ్ 2 సార్లు గవర్నర్ని కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా అడిగారు. ఆ 2 సార్లు గవర్నర్ నీ దగ్గర మెజారిటీ లేదు అని చెప్పి రిజెక్ట్ చేశారు. ఇక చివరికి కాంగ్రెస్ అండ్ లెఫ్ట్ పార్టీల సపోర్ట్తో ఇప్పుడు ఇతను మెజారిటీని సాధించాడు. ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రిగా తలపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బహుశా ఈ వీడియో మీరు చూసేలోపు అది అయిపోయి ఉంటుంది కూడా. ఇతను తన రాజకీయ జర్నీని స్టార్ట్ చేసిన కేవలం 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం, కానీ ఇది కాస్త డేంజరస్ కూడా. ఎందుకంటే ఇతనికి పాలిటిక్స్ గురించి ఎటువంటి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ ఇతను తన మేనిఫెస్టోలో ప్రజలకి కొన్ని సాధ్యం కాని ప్రామిస్లు కూడా చేశాడు. మరి వాటిని ఇతను ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తాడు? ప్రజల ఎక్స్పెక్టేషన్ని విజయ్ తలపతి రీచ్ అవుతాడా లేదా అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్. దానికి ఆన్సర్ తెలియాలి అంటే మనం ఒక 6 నెలల వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు విజయ్ దగ్గర మెజారిటీ ఉంది, బట్ స్టిల్ అది బార్డర్లోనే ఉంది. కాబట్టి వేరే పార్టీలు డిఎంకే, ఏఐడిఎంకే తలుచుకుంటే విజయ్ గవర్నమెంట్ని భవిష్యత్తులో ఈజీగా డిస్మాంటిల్ చేయగలరు, కుప్ప కూల్చగలరు. ఆల్రెడీ డిఎంకే పార్టీ క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మేము రాబోయే 6 నెలల వరకు విజయ్ గవర్నమెంట్ని డిస్టర్బ్ చెయ్యము, తన పర్ఫార్మెన్స్ని, ఎక్స్పీరియన్స్ని మేము గమనిస్తాము అని చెప్పారు. అంటే ఆ తర్వాత వీళ్ళు ఏం చేయబోతున్నారో మనం ఇప్పుడే గెస్ చేయవచ్చు. ఇక ఏఐడిఎంకే పార్టీ విషయానికి వస్తే ఈ పార్టీ లీడర్లు తలపతి విజయ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ని అలాగే లెఫ్ట్ లీడర్స్ని తనతో కలవడానికి డబ్బులు ఆఫర్ చేశాడు అని ఆరోపణ చేస్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ యాజ్ ఆఫ్ నౌ విజయ్ పైన ఈ అలిగేషన్ స్టార్ట్ అయ్యాయి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. విజయ్ ముఖ్యమంత్రి అవడం గురించి మీరేమనుకుంటున్నారు? ఇతను ప్రజల ఎక్స్పెక్టేషన్ని రీచ్ కాగలడా? విజయ్ గవర్నమెంట్ రాబోయే 5 సంవత్సరాల వరకు స్టేబుల్గా ఉంటుందా? మీరేమనుకుంటున్నారు? లేదా మధ్యలో డిఎంకే, ఏఐడిఎంకే కలిసి విజయ్కి అతిపెద్ద ఛాలెంజ్ని ఇవ్వబోతున్నారా? అసలు విజయ్ సినిమాలో లాగా రాజకీయాల్లో కూడా సూపర్ హిట్ అవుతాడా లేదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.